టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 పోరు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. తాజాగా వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై సాధించిన 107 పరుగుల భారీ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలపై పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై ఒత్తిడితో ఉన్న భారత్కు విండీస్ సాధించిన ఈ భారీ విజయంతో నెట్ రన్ రేట్ పరంగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ముఖ్యంగా షిమ్రాన్ హేట్ మయర్ కేవలం 34 బంతుల్లో 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించగా కెప్టెన్ రోప్మ్యాన్ పావెల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో విండీస్ 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదంలో జింబాబ్వే బ్యాటర్లను గుడాకేష్ మోటీ తన 4 వికెట్లతో తిప్పలు పెట్టడంతో వారి లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయారు. ఈ భారీ గెలుపుతో వెస్టిండీస్ రన్ రేటు అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు భారత్ ముందున్న ఏకైక మార్గం మిగిలిన మ్యాచ్లను భారీ తేడాతో గెలవడం. వచ్చే బుధవారం చెన్నైలో భారత్ జింబాబ్వేతో తలపడనుంది. అదే రోజు అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ టీమిండియా భవితవ్యాన్ని తేల్చనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఆ మ్యాచ్లో గెలిస్తే భారత్కు సెమీస్ దారి కొంత సులభతరం అవుతుంది. సమీకరణాలను గమనిస్తే భారత్ తన తదుపరి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే 4 పాయింట్లతో మెరుగైన స్థితిలో ఉంటుంది. అప్పుడు దక్షిణాఫ్రికా కూడా తన మిగిలిన మ్యాచ్లను గెలిస్తే ఆ 2 జట్లు నేరుగా సెమీస్కు వెళ్తాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే అప్పుడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మరియు భారత్ 3 జట్లు 4 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు కేవలం రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే సెమీస్ బెర్త్ దక్కుతుంది. మరో క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే ఒకవేళ భారత్ 2 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి సమయంలో భారత్ ఖచ్చితంగా వెస్టిండీస్పై గెలిచి తీరాలి. అప్పుడు దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. అప్పుడు భారత్, వెస్టిండీస్, జింబాబ్వే 3 జట్లు 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. అయితే ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే మాత్రం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు సెమీఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. కాబట్టి ఇప్పుడు భారత్ కేవలం తన విజయాల మీద మాత్రమే కాకుండా ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి మన టీమిండియా ఈ గండ నుంచి గట్టెక్కి సెమీస్కు చేరుతుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.